విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో గత నెల రోజుల నుంచి విధులు బహిష్కరించి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న కార్మికులు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. గత సంవత్సరం డిఏ బకాయిలు చెల్లించకుండా, జీతాలు పెంచకుండా వేధింపులకు గురి చేస్తున్న యాజమాన్యం మొండి వైఖరికి వ్యతిరేకంగా కార్మికులకు సంఘీభావంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనికి సిఐటియు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు యూనియన్ ఏర్పాటు చేశారని, వారిని యాజమాన్యం విధుల నుండి తొలగించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరిని విడనాడి యూనియన్తో చర్చించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల చలో నెల్లిమర్లు నిర్వహిస్తామని హెచ్చరించారు. తొలగించిన కార్మికుల వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తొలగించిన కార్మికుల వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఉద్యోగులకు వేతన ఒప్పందం వెంటనే చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతన ఒప్పందం వెంటనే చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. నిమ్స్ యాజమాన్య మండి వైఖరి నశించాలి. నిమ్స్ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న లేబర్ అధికారులు సస్పెండ్ చేయాలి. నిమ్స్ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మిమ్స్ ఏదైతే ఆసుపత్రి ఉందో, ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత నెల రోజుల నుంచి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. మిమ్స్ యాజమాన్యం 7 డిఏలు బకాయి ఉంది. వాళ్ళకి 7 డిఏలు బకాయి చెల్లించమంటే మేము చెల్లించమని చెప్తున్నారు. జనవరి నెల జీతం ఇంతవరకు చెల్లించలేదు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చి 3 ఏళ్ళు గడిచినా సరే కరోనా ఉంది, కరోనాతో జీతాలు పెంచలేమన్నారు. కరోనా అయిపోయింది, అయినా సరే ఇన్నాళ్ళు అవుతున్నా సరే జీతాలు పెంచకుండా వాళ్ళ వేధింపులకు గురి చేస్తుంది. ఎవరైతే యూనియన్ పెట్టుకున్నారన్నారో, యూనియన్ పెట్టుకున్నందుకు మేము మీతో మాట్లాడమని చెప్పి యూనియన్ నాయకుల్ని విధుల నుంచి తొలగించారు. ఈ రకంగా తొలగించడం తప్పు అని చెప్పి వాళ్ళందరూ ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద కక్ష కట్టి పోటీ కార్మికులను తీసుకొని వచ్చి ఈ రోజున ఆసుపత్రి నడుపుతున్నాం మేమని చెప్తున్నారు. కాబట్టి నెల్లిమర్ల ఏదైతే యాజమాన్యం ఉందో, మిమ్స్ యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడాలి. తక్షణమే యూనియన్తో చర్చలు జరపాలి. కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి అని చెప్పి వాళ్ళ నెల రోజుల నుంచి పోరాడుతున్నారు. వారి పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా సిఐటిగా కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని సంఘీభావం తెలియజేస్తున్నాం. మిమ్స్ యాజమాన్యం ఈరోజు ఆ చుట్టుపక్కల ఉండే ప్రజానికానికి వైద్యం అందించడం కోసం అనేక మంది భూములు ఇచ్చారు. కానీ ఈ రోజున ఆసుపత్రిలో వైద్యం అందకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే కొత్త వాళ్ళని, పోటీ కార్మికులను తీసుకొని వచ్చి ఆసుపత్రి నడపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మిమ్స్ మెడికల్ కాలేజు ఎంతో ప్రయోగాలు చేయాల్సినటువంటిది. అటువంటి దగ్గర యాజమాన్యం మొండి వైఖరి వల్ల అటు ప్రజానికానికి ఇబ్బంది పడుతుంది, వైద్య విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, అందులో పనిచేస్తున్న కార్మికులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి యాజమాన్యం తన మొండి వైఖరి విడిచి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మరో పక్కనే గవర్నమెంట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, జిల్లా అధికార యంత్రాంగం అందరూ కూడా చర్చలు జరుపుతూ ఉంటే ఆ చర్చలు కూడా సావధానంగా జరపట్లేదు. గవర్నమెంట్ జేసీఎల్ గారు అసలు ఎవరైతే యూనియన్ ఉన్నారో యూనియన్తో చర్చలు జరపకుండా పోటీ యూనియన్తో ఎవరైతే సమ్మె చేయటం లేదో వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉంటున్నారు. మేనేజ్మెంట్కి అమ్ముడుపోయారు అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అందరూ. కాబట్టి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నెల్లిమర్లలో ఉన్నటువంటి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల తాలూకా సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి. లేకపోతే అందరం కూడా చలో నెల్లిమర్ల మిమ్స్ అని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ రకంగా యాజమాన్యం తాలూకా మెడల వంచి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ఈ సంఘీభావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.